తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. బాంధవ్య బంధితులు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి చెరుకూరి రమాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సాయంకాలపు ప్రశాంతత చల్లదనాన్ని సేకరిస్తున్నది. చీకట్లు త్వరగా అలుముకుంటున్నాయి. 2 జేబులలో చేతులు పెట్టుకొని నడుస్తున్నాడు. పరధ్యానంగా పరిసరాలను పరికిస్తూ ఎదురుగా వస్తున్న నల్లటి అంబాసిడర్లో ఏదో పరిచయం ఉన్న ముఖంలా కనపడేసరికి దృష్టి మరొకసారి సారించాడు. కారులో వెడుతున్న కృష్ణమూర్తి గారు శ్రీనివాస్ని చూసి కారు ఆపమని తను కూర్చున్న వైపు డోర్ తెరిచి చిరునవ్వుతో పలకరించారు. శ్రీనివాస్ కొంచెం ఆశ్చర్యపోయి తేరుకునేలోగానే రాబోయ్, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నారు. ఎందుకండి, మీకు అనవసరంగా శ్రమ, మీరు ఇటు పెడుతున్నారు, మీకు అవుట్ ఆఫ్ వే అవుతుంది అన్నాడు కొంచెం ఇబ్బందిగా. కారుకు అవుట్ ఆఫ్ వే ఏమిటి, ఎటు వెడదామంటే అటే వెడుతుంది. ఆయన సమాధానానికి నవ్వి కారు ఎక్కి ఆయన పక్కన కూర్చున్నాడు. నడిచి వెళుతున్నావు, పనిచేసేది దగ్గరలోనేనా? కాదండి, రాజశేఖరం గారి ఇంటి నుండి వస్తున్నాను. ఇంతకీ పనిచేసేది ఎక్కడా? లైబ్రరీలో. ఇక్కడికి దూరమేనే? కొంచెం దూరమే. ఇప్పుడు నీకేం పని లేకపోతే కాసేపు మా ఇంటికి వెడదాం అడిగారు. ఏమంటావు అన్నట్లు. శ్రీనివాస్కు కొంచెం ఇబ్బందిగా ఉంది. పనేం లేదనుకోండి, అయినా ఇంకొక రోజు వస్తాను. ఇంత మొహమాట పడతావేమిటయ్యా అన్నారు పెద్దగా నవ్వుతూ. డ్రైవర్తో ఇంటికి పోనివ్వు అన్నారు. కృష్ణమూర్తి గారి విశాలమైన ఇంట్లో ఎక్కడా మనుషుల జాడ కనిపించలేదు. వస్తువులన్నీ వేటి స్థానంలో అవి ఉన్న స్త్రీ పర్యవేక్షణ లేని ఇల్లు అని తెలుస్తోంది. ఇల్లంతా విలువైన వస్తువులు అమర్చి ఉన్నాయి. గోడకు మంచి చిత్రాలు వేలాడుతున్నాయి. కృష్ణమూర్తి గారు బట్టలు మార్చుకుని శ్రీనివాస్కి ఎదురుగా కూర్చున్నారు. ఆయన వయస్సు 45 ఆ ప్రాంతాన ఉన్న మంచి నిండుగా ఉన్నారు. ముఖంలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ. ఆయన కళ్ళల్లో విజ్ఞాన దీపిక వెలుగు కనిపిస్తున్నాయి. వంట బ్రాహ్మణుడు కాఫీ తెచ్చి ఇచ్చాడు ఇద్దరికి. కృష్ణమూర్తి గారికి శ్రీనివాస్ను చూడగానే ఏదో దివ్యానుభూతి, మునుపెన్నడూ ఎరగని అనుబంధం కలిగింది ఆయన మనసులో. అతనితో కబుర్లు చెబుతూ ఆసక్తిగా అరగంట గడిపారు. శ్రీనివాస్ వెడతానని లేచాడు. వద్దంటున్నా వినకుండా కారులో పంపించారు కృష్ణమూర్తి గారు. ఈ పెద్దవాళ్లతో వచ్చిన చిక్కే ఇది, వాళ్ళకు గట్టిగా ఎదురు చెప్పడం కష్టం, ఇబ్బందిగా అనుకున్నాడు శ్రీనివాస్. ఇంత ఇంట్లో ఒంటరిగా ఉండటం కష్టం అనిపించింది శ్రీనివాస్కు. ఆశ్చర్యం కూడా వేసింది. అనురాధను కలుసుకున్నప్పుడు తెలిసింది ఆయనకు పిల్లలు లేరని, భార్య పోయిందనిను. కృష్ణమూర్తి గారిని ఏదో విధంగా తరచూ కలుసుకోవాల్సి వస్తుంది శ్రీనివాస్కు. సాయంత్రం పూట ఆయన హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే ముందు లైబ్రరీ వైపు నుండి వెళ్ళడమో, తరచుగా ఇంటికి ఆహ్వానించడమో చేస్తారు. ఆయన తన పట్ల చూపిస్తున్న ప్రత్యేక ఆసక్తి కొంచెం ఆశ్చర్యం కలగజేసింది శ్రీనివాస్కు. పిల్లలు లేని కారణంగా కృష్ణమోహన్ని, అనురాధని చాలా అభిమానిస్తారు. తను అంతేనేమో అని సరిపుచ్చుకోలేకపోయినా అతని మనసు ఈ అతి బాంధవ్యాలకు, స్నేహాలకు ఎక్కువ ఇష్టం చూపలేకపోయింది. తెలియని వాళ్ళ మధ్య అందరికీ దూరంగా ఉండాలని ఇక్కడికి వస్తే అనుకోని విధంగా అనురాధ కుటుంబంతోనూ, తద్వారా కృష్ణమూర్తి గారితోనూ పరిచయం అయింది. ఎంత వద్దనుకున్నా, దూరం అవుదామనుకున్నా వీలు కాకుండా పోయింది. హాస్పిటల్ హడావిడిగా ఉంది. రకరకాల వ్యాధులతో రోగులు, వారిని చూడడానికి వచ్చే విజిటర్లు, డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు ఎవరి దోవన వారు హడావిడిగా ఉన్నారు. లలిత, ఆమె తల్లి ఆ రోజు హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్ కృష్ణమోహన్ అక్కడే హౌస్ సర్జన్గా ఉండటం వల్ల అతనికి తెలిసిన ఒక పెద్ద డాక్టర్ను పరీక్షకు ఏర్పాటు చేశాడు. నిపుణత కలిగిన డాక్టర్ల దర్శనం చేసుకోవాలంటే ఎక్కడైనా సిఫార్సు కావాల్సిందే. పొద్దుననగా వచ్చిన వాళ్లకు పరీక్షలన్నీ పూర్తి అయ్యేటప్పటికీ మధ్యాహ్నం అయింది. వెయిటింగ్ రూమ్లో కూర్చున్న లలిత దగ్గరికి వచ్చాడు. ఆమె తల్లితో సహా కృష్ణమోహన్ కుర్చీలోంచి లేచి నిలబడుతూ, మీకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియడం లేదు అంది లలిత. చెప్పుకోకండి, కృతజ్ఞత చెప్పుకోవడం అయిపోయింది కదా అని మర్చిపోతారు. తెలుపుకోకపోతే ఆ విషయం ఎప్పుడూ గుర్తుంటుంది అన్నాడు నవ్వుతూ. సహాయం చేసేవారు చాలామందికి చేస్తారు కాబట్టి 10 మందిలో ఒకరుగా మర్చిపోతారు, కానీ సహాయం పొందిన వారు ఎప్పటికీ మర్చిపోరు. చిరునవ్వుతో ఆమె వంక చూశాడు. ఒక పావుగంట ఆగండి, నేను కారులో దింపుతాను. అబ్బే వద్దండి, ఇప్పటికే మా కింద ఒక పూట అంతా గడిపారు. రిక్షాలోనో బస్సులోనో పెడతాం.
పర్వాలేదు, నేను ఎలాగూ వెడుతున్నాను, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి. ఇంటి ముందు కారు ఆగగానే లలిత తల్లి తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు శ్రమ ఇచ్చాం అంది లలిత. ఇది నా డ్యూటీ, శ్రమ కాదు. ఇవాళ మీకు కాలేజీ లేదా అడిగాడు. లేకేం ఉంది, పొద్దున్న సెలవు తీసుకున్నాను, ఇంకా ఇప్పుడు వెళ్ళాలి. రండి, నేను దింపుతాను. వద్దండి, నాంచేసింది. మరి మీకింత మొహమాటమైతే కష్టం, పర్వాలేదు పదండి అన్నాడు డోర్ తెరుస్తూ. ఉండండి, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి తల్లితో చెప్పి పుస్తకాలు తీసుకుని బయటికి వచ్చింది. మిమ్మల్ని చాలా కాలంగా చూస్తూనే ఉన్నా, ఇంత మటుకు ఎప్పుడూ మాట్లాడే అవకాశం అవసరం కలగలేదు అన్నాడు. జవాబుగా నవ్వి ఊరుకుంది. మీరు చాలా బాగా పాడారు ఆ రోజు. థ్యాంక్ యూ. ఏదో విషయం అడగాలనుకుని అడగటమో మానటమో నిర్ణయించుకోలేక తటస్థంగా ఉండిపోయింది లలిత. ఏమిటి, ఏదో మాట్లాడదామని మానేసినట్లున్నారు? కొద్ది క్షణాలు ఊరుకుని, సామాన్యంగా డాక్టర్లు ఎప్పుడు నిజం చెప్పరు, ఎలా ఉన్నా ఏం భయం లేదంటారు. మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్తారా? నేను డాక్టర్ని, నిజం చెప్పడం నాకు చేత కాదేమో అని నవ్వాడు. హాస్యంగా తీసుకోకండి, నేను నిజంగా అడుగుతున్నాను అంది. ఓకే, నేను నిజంగానే చెప్తాను, అడగండి. కొంచెంసేపు మౌనంగా గడిచింది. ఏదో నిర్ణయించుకున్నట్లుగా, ఇవాళ డాక్టర్ పరీక్ష చేస్తున్నప్పుడు మీరు దగ్గరే ఉన్నారనుకుంటాను. మా అమ్మ ఆరోగ్యంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. వెంటనే జవాబు ఇయ్యలేదు కృష్ణమోహన్. ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆలోచించి చెబుతున్న సమాధానంలా, పేషెంట్స్తో కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో కానీ కనీసం కొంతవరకు ఆనెస్ట్గా ఉండటం మంచిదని నా అభిప్రాయం. డాక్టర్లైనా వాళ్లకు కొంతైనా ఆశ లేకపోతే రోగులలో కలిగించాలని ప్రయత్నించరు. చదువుకున్నారు, అర్థం చేసుకోగలరనుకుంటాను. హార్ట్కు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఎప్పుడూ గ్యారంటీ లేదు. నిజానికి గ్యారంటీ దేనికి లేదు, కానీ కొన్ని జబ్బులకు నివారించగల ఆశ ఉండటం వల్ల గ్యారంటీ ఇవ్వగలుగుతారు. తరచుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటే ప్రమాదం అంతగా ఉండదు, కానీ ఉద్రేకపు ఒడిదుడుకులు రాకుండా ఉండడం చాలా ముఖ్యం. మనసుకు కలిగే భావోద్వేగాలు గుండెల మీద ఒత్తిడి తీసుకొస్తాయి అన్నాడు. సౌమ్యత నిండిన కంఠంలో గంభీరత ప్రవహిస్తోంది. దృష్టి రోడ్డు మీద ఉంచి డ్రైవ్ చేస్తున్న మధ్య మధ్య రంగులు మారుతున్న లలిత ముఖాన్ని పరిశీలించడంలో నిమగ్నమవుతూనే ఉంది. కాలేజీ ఆవరణ ముందు కారు ఆగగానే నీటి పొరలు కప్పిన కళ్ళతో కృతజ్ఞతగా చూసి కారు దిగి వడవడిగా లోపలికి నడిచింది. ఆమె వంక స్వాభిమానంగా కనుమరుగయ్యేంతవరకు చూస్తూ కారు ముందుకు పోనిచ్చాడు ఇంటివైపు. ఇవాళ మీరు అదోలా ఉన్నారు అనురాధ అన్నాడు శ్రీనివాస్. అంటూ తల ఎత్తింది పరధ్యానంగా. మీరు దేన్ని గురించో ఆలోచిస్తున్నట్లున్నారు. నేను కానీ అంతరాయం కలిగించానా అన్నాడు సున్నితంగా నొచ్చుకుంటూ. అబ్బే, ఆలోచన ఏమీ లేదు. అయినా నాలాంటి వాళ్ళ ఆలోచన వల్ల కలిగే ఫలితం ఏమీ లేదు అంది నిట్టూరుస్తూ. ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడూ చలాకీగా ఉంటూ ఉత్సాహానికి తప్ప మరో దానికి తావివ్వని అనురాధ ఏదో పెద్ద మనిషిలా బాధ్యతాయుత వ్యక్తిలా మాట్లాడేసరికి ఆశ్చర్యం కూడా కలిగింది. ఆలోచనల వల్ల చేయగలిగేది ఎప్పుడూ ఉండదు. ఏదైనా ఆచరణలోకి వచ్చాకే ఏం సాధించగలిగినా ఫలితం కలిగినా. ఇంతకీ అదేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు. ఇవాళ ఎందుకో ఒళ్ళు మండిపోతోంది. ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వీపు పగలగొట్ట బుద్ధేస్తోంది అంది విసుగ్గా. ఒకసారి అటు ఇటు చూసి, ఈ చుట్టుపక్కల అవి అందుకోగల అదృష్టవంతులెవ్వరూ కనిపించడం లేదు, నేను ఆ సముద్రుడు తప్ప అన్నాడు దూరంగా అక్కడక్కడ కనిపిస్తున్న మనుషుల వంక చూసి చిరునవ్వుతో. కానీ అనురాధ ఆ హాస్యాన్ని ఆనందించగల ధోరణిలో లేదు. అది గమనించగలిగిన శ్రీనివాస్ మౌనంగా నిర్మలంగా ఎగిరిపడుతున్న అలల వంక చూస్తూ ఉండిపోయాడు. కొద్ది నిమిషాలు నిశ్శబ్దతను అనుసరించాయి. చుట్టుపక్కల మనుషులతో సందడి కలిగింది. మనము మన పద్ధతులు ఎప్పుడైనా మారుతాయంటారా అంది ఉన్నట్లుండి. సన్నగా తీగ మీటినట్లు వచ్చిన ఆమె మాటల ధ్వని జలతరంగనిలా అలల చప్పుడులో కలిసిపోయింది. ఆమె చెప్పింది అర్థం కానట్లు ఆమె వంక చూశాడు. ఇవాళెందుకో నాలో అంతులేనంత సంచలనంగా ఉంది. అది గమనించాను. మన ఆచారాలు పద్ధతులు ఎంతమంది మనోవ్యధకు కారణమవుతున్నాయో గమనించగలిగే శక్తి ఎప్పటికైనా మనకు వస్తుందంటారా? మన కొన్ని ఆచారాలు మనుషుల మనోవ్యధకు కారణమవచ్చు, కానీ మనిషి మంచి నడవడి కోసమే ఈ ఆచారాలు ఆచరణలోకి వచ్చాయి. మంచి నడవడి కోసం వచ్చినవేమో కానీ మన పెళ్లి పద్ధతులు మనోవ్యధగా కాక మంచిని ఎలా కలిగిస్తాయి చెప్పండి. ఇవాళ ఏదో జరిగింది అనురాధ.
మీరెప్పుడూ లేనంత కొత్తగా కనిపిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? ఇవాళ లలిత అమ్మగారు మా అమ్మకు కబురు పంపింది. తెలిసిన వాళ్ల చేత ఏదైనా లలితకు పెళ్లి సంబంధం చూడమని. కనుబొమ్మలు ముడిపడ్డాయి. అర్థం కానట్లు ఆమె వంక చూశాడు. నిన్న లలిత మేనత్త దగ్గర నుండి ఉత్తరం వచ్చిందట. చూడండి, దేనికైనా మితం ఉండాలా? చిన్నప్పటి నుండి లలితకు వాళ్ళ బావకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇప్పుడు అతనికి పరువు, ప్రతిష్ట, కట్నం, కానుకలు తెచ్చి ఇచ్చే అమ్మాయి కావలసి వచ్చింది. కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతోంది. ఇప్పుడు ఆవిడ బాధ చూడాలి. ఎవరూ లేరు. ఆయన వాళ్ళల్లో చేసుకుంటే దాని గురించి దిగులుండదు. కానీ అది వాళ్లకు ఉండాలి. అతనేం చదివాడు? ఏదో పెద్ద చదివే. ఏం చదివితే ఏమిటి? సంస్కారం లేకపోయాక స్వార్థం లేని మనుషులుంటారని నేననను. కానీ మితం ఉండాలి కదా. చదువు, అందం ఏమీ లేకుంటే ఏదో త్యాగం చేసి పెళ్లి చేసుకోవడం అనేది అసహజం కావచ్చు. కానీ చదువు, అందం అన్నీ ఉన్న లలిత లాంటి అమ్మాయిని డబ్బు కోసం కాదంటే ఏ మనిషిలో అంది నిరుత్సాహంగా. ఆమెలో కనిపించిన నిరుత్సాహం, కళ్ళల్లో కదలాడే కోపం చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఒక స్నేహితురాలికి జరిగిన అనుభవాన్ని తనకు జరిగిన పరాభవంగా భావించుకుంటున్న అనురాధను చూస్తూ ఉంటే వారి స్నేహ బాంధవ్యానికి విలువ చూడగలుగుతున్నాడు. వాళ్ళ అమ్మకు ఇప్పుడు ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని, లలితకు అది ఇష్టం లేదు. ఉన్నది కాస్త ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే పురుష పుంగవుడికి మా అమ్మ బాధ్యత తీసుకోవడం ఇష్టం ఉంటుందో లేదో అంటుంది. అన్నింటికంటే డాక్టర్లేమో ఆవిడ ఆరోగ్యం జాగ్రత్తగా చూడాలి, మానసికంగా ఏమీ ఆందోళన పడకూడదు అంటారు. వీటన్నింటితో ఆవిడ ఆరోగ్యం ఏమవుతుందో అని బాధ అంది బాధగా. ఈ కట్నాలు, ఖర్చులు ఎప్పటికి తగ్గుతాయో అంది తిరిగి. ఆచరణలో ఉన్న అలవాట్లలో మార్పులు రావాలంటే అంత సులువైన పని కాదు కదా. ఒకటి అవలంబించాలన్నా, ఒకటి మానివేయాలన్నా తరాలు జరగాలి. తరతరాలు మారిపోతున్నా వీటికి మార్పు రాలేదు. ఎన్ని విషయాలలో మార్పు వచ్చినా వీటికి లేదు. చదువు, సంధ్య లేని ఓ అనాగరికుడు ఏం చేశాడన్నా అర్థం ఉంది. తండ్రి చేసిన పనే తను ప్రారంభించాడనేందుకు అవకాశం ఉంది. కానీ తండ్రి చదువని చదువు కొడుకు చదువుతున్నాడు. తండ్రి సాధించలేని పని కొడుకు సాధిస్తున్నాడు. అన్నింటిలోనూ తండ్రిని మించుతున్న కొడుకు ఇలాంటి విషయాలలో కూడా అదే మార్గంలో పోవాలంటే ఎలా? తండ్రి 10,100 కట్నం తీసుకుంటే కొడుకు 10,000కు వెళ్ళాడంటే అది తరాలలో వచ్చిన అభివృద్ధి అంటారా? కొద్ది నిమిషాలు మాట్లాడలేదు. వాతావరణంలో కొంచెం మార్పు తేవాలనిపించింది. ఇవాళ మీరు మగవాళ్ళంటే మండిపోతున్నట్లుంది. నన్ను కొంచెం దూరంగా కూర్చొనివ్వండి అన్నాడు శ్రీనివాస్. కోపం కాదు శ్రీనివాస్, బాధ. ఎన్నాళ్ళైనా మన పెళ్ళిళ్ళల్లో డబ్బుకు ప్రాధాన్యం మాత్రం తగ్గడం లేదు కదా. ఇప్పుడు కట్నం ఇవ్వవలసి వస్తుంటే పూర్వం ఎదురు అమ్మాయికి ఇచ్చేవారు. ఇప్పుడు కట్నం ఎక్కువ ఇవ్వలేక ఎవరికో ఒకడికిచ్చి పెళ్లి చేయవలసి వస్తోంది. ఆ రోజుల్లో ఎవడు ఎక్కువ ఇస్తే వాడెటువంటి వాడైనా, ముసలైనా ముతకైనా ఇచ్చి చేసేవారు. ఈ డబ్బుకు ఇంత ప్రాధాన్యమే లేకుంటే ఈ కాలం అమ్మాయిల పని ఇంతకంటే ఎన్నో రెట్లు బాగుండేది. మీరు చెప్పేది నిజమే. ఏ విషయమైనా ఆదర్శమైనా నెమ్మదిగా జరగాలి. ఒక్క రాత్రిలో జరగవు కదా. రోజులు మారుతున్న కొద్దీ, వివిధ విషయాలు వింటున్న కొద్దీ మనలో ఆలోచన విధానం మారుతుంది. మనలో ఉన్న అభిప్రాయాలు మన తర్వాత తరంలో అమలు పెట్టగలిగినంత తేలిగ్గా మన తరంలో పెట్టలేం. కారణం స్వార్థం కావచ్చు, అభిమానం కావచ్చు, మరేదైనా కావచ్చు. మీ తాతగారి కాలానికి, మీ నాన్నగారి కాలానికి మార్పు ఉంటుంది. అలాగే మీకు, మీ నాన్నగారికి కూడా రాజ్యాలు మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి. వాటితో పాటు పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. మీలో ఇలాంటి విశాల భావాలు కలగడానికి కారకులు మీ నాన్నగారే అయి ఉండవచ్చు. కానీ ఆయనలో ఉన్న ఈ భావాలు ఆయన రోజులలో అమలులో పెట్టలేకపోయి ఉండవచ్చు. కారణం ఆయన తండ్రి గారి మీద గౌరవమో, లేక అప్పట్లో ఇన్ని భావాలు లేకపోవడమో. దేనికైనా అవకాశం ఉంది. అప్పటిదాకా ఎందుకు? ఆయనకున్న భావాలు ఇప్పుడైనా అమల్లోకి తేలేకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఉదాహరణగా చెప్తున్నాను, వ్యక్తిగతంగా తీసుకోకండి. మీకున్న భావాలన్నీ మీ నాన్నగారిలో ఉండి ఉంటాయి. కానీ అవన్నీ ఆచరించాలంటే ఆయనకు పరిస్థితులు తోడ్పడాలి. మన పద్ధతులన్నీ అంతే. మీ అన్నయ్య వివాహంలో చూపగలిగే ఆదర్శాలు మీ విషయంలో వీలు కాకపోవచ్చు. కారణం కేవలం అభిమానమో, స్వార్థమో కావాలి. కట్నం ఇవ్వడం ఇష్టం లేదని సొంత కూతుర్ని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయలేరు కదా. అన్ని విధాలా తగిన వ్యక్తి దొరికినప్పుడు, ఒక్క కట్నం కోసం ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పుడు వెనక్కి పోలేరు కదా. కూతురి సౌఖ్యం కోసం, ఉన్నతి కోసం సొంత ఆదర్శాలు అణగదొక్కుంటారు. మనలో ఉన్న భావాలు మనకు అవసరమైన వ్యక్తులలో ఉండకపోవడం సహజం.
మీతో సమానంగా మీ పరిసరాలు పెరగవు. పద్ధతులు, ఆచారాలు ఒక వ్యక్తికి సంబంధించినవి కావు. అందుకే వాటి మార్పులు ఒక్కసారిగా జరిగేవి కావు. మీరు నన్ను ఉద్దేశించి అనకపోయినా నేను మాత్రం చెబుతున్నాను. నా విషయంలోనే కనుక ఇలాంటిది జరిగితే పెళ్ళైనా మాన్తాను కానీ కట్నం తీసుకునే వ్యక్తిని మాత్రం చేసుకోను. నన్ను వెతకమన్నారా అలాంటి వ్యక్తి కోసం? అన్నాడు అనురాధ కళ్ళలోకి చూస్తూ. థ్యాంక్స్, వద్దులేండి, నా అంతటా నేను వెతుక్కుంటాను అంది కళ్ళు కిందికి వాల్చుకుంటూ. ఇంటికి తిరిగి వెళ్లే దోవలో అన్నాడు. ఇవాళ నాకు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది మీ భావాలు విన్నాక. కానీ మనం ఆశించినంతగా మార్పులు ఎప్పుడూ రావు. అంతదాకా ఎందుకు? పెద్దల ప్రమేయం లేకుండా ప్రేమ వివాహాలు నిశ్చయించుకొని పెళ్లి సమయంలో కట్నం ఏమిస్తావని అడిగే పెద్ద మనుషులుంటారు. ఏమయ్యా, ఈ మధ్య బొత్తిగా నల్లపూసవైపోయావు? పలకరించారు రాజశేఖరం గారు లోపలికి వస్తున్న శ్రీనివాస్ను చూసి. ఈ మధ్య ఊళ్ళో లేనండి, జవాబిచ్చాడు. మీరెక్కడికైనా వెడుతున్నారా? అడిగాడు తిరిగి బయట సిద్ధంగా ఉన్న కారును చూసి. ప్రత్యేకంగా ఎక్కడికి లేదు, అలా కాసేపు ఊరికే వెళ్ళి వద్దామని. మా అనురాధకు ఒంట్లో బాగాలేదు, ఏమీ తోచటం లేదట. ఆత్రంగా చూశాడు శ్రీనివాస్. అతని చూపులో భావాలు గ్రహించినట్లు. పైన వరండాలో ఉంది అన్నారు. చేతిలో ఉన్న పుస్తకాలతో సహా పైకి వెళ్ళాడు శ్రీనివాస్. పైన వరండాలో ఆకుపచ్చని ఫేమ్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉంది అనురాధ. మెత్తటి సాదా వాయిల్ చీరలో వడలిన గులాబీలా అనిపించింది శ్రీనివాస్కు. మూసుకున్న కనురెప్పలు నీరసంగా బరువుగా కనిపిస్తున్నాయి. తలుపు చప్పుడవగానే కళ్ళు తెరిచి శ్రీనివాస్ను చూడగానే సర్దు కూర్చుంటూ రండి అని ఆహ్వానించింది చిరునవ్వుతో. మీకు ఒంట్లో బాగాలేదట? అడిగాడు. జ్వరం వస్తోంది వారం నుంచి. వారం నుంచా? ముఖ కవళికలలో మార్పు వచ్చింది. అనురాధ మణికట్టు పట్టుకొని నాడి చూసి ఆమె నుదుటి మీద చెయ్యి వేశాడు అప్రయత్నంగా. ఒళ్ళు ఎంత వేడిగా ఉందో చూడటానికి. అనుకోకుండా అతను చేసిన పనికి ఆశ్చర్యపోతూ విచిత్రంగా అతని వైపు చూసింది విశాలమైన కళ్ళతో. ఆమె చూపుల్లో తను చేసిన పనేమిటో తెలిసింది. చెయ్యి వెంటనే వెనక్కి లాక్కున్నాడు. డాక్టర్ని పిలిచారా? కృష్ణమూర్తి గారే వస్తున్నారు రోజు. కొంతసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. తను చేసిన పనికి కలిగిన ఆశ్చర్యం ఆమెను పూర్తిగా విడిపోలేదన్న విషయాన్ని గమనించి మాట మార్చాలన్నట్లు తను తెచ్చిన పుస్తకాలు అనురాధకు అందిస్తూ మీ కొత్త లైబ్రరీకి అన్నాడు. థ్యాంక్స్ చెబుతూ పుస్తకాలు అందుకుని వివిధ ప్రఖ్యాత రచయితల నవలలను చూస్తూ ఏకంగా ఇన్నెందుకండి అంది. మీరు చదవని పుస్తకాలేవో తెలియలేదు, కనీసం ఇందులో ఒక్కటైనా ఉండకుండా ఉంటుందా అని. థ్యాంక్ యూ అంది మళ్ళీ. ఈ మధ్య మీరు కనిపించి చాలా రోజులైంది. 10 రోజుల క్రితం ఒకసారి లైబ్రరీకి వెళ్ళాను. మీరు ఊళ్ళో లేరని తెలిసింది. మా ఊరు వెళ్ళాను. మా అమ్మని చూసి చాలా రోజులైంది. మీ వాళ్ళందరూ కులాసాయేనా అంది యథాలాపంగా. మా వాళ్ళందరూ ఎవరూ లేరు, మా అమ్మ ఒక్కర్తే అన్నాడు. కొంతసేపు మౌనంగా ఉండి మీరెప్పుడూ మీ ఇంటి కబుర్లు చెప్పరు అంది. ఏముంటాయి చెప్పేందుకు? నాకు అన్నయ్యలు చెల్లెళ్ళు ఎవరూ లేరు. అంతగా సంగతులు ఏమీ ఉండవు. మెట్ల మీద సవ్వడు వినిపించగానే అటు తిరిగి చూశారు ఇద్దరు. నౌకరు పైకి వచ్చి అయ్యగారు మిమ్మల్ని కిందికి రమ్మంటున్నారు అన్నాడు. పద అంటూ లేచి నిలబడింది అనురాధ. రండి కిందికి వెడదాం అంది శ్రీనివాస్తో. పదవోయ్, కాసేపు అలా తిరిగి వద్దాం. మా పుత్రికామణికి ఇంట్లో ఏమీ తోచడం లేదట అన్నారు నవ్వుతూ రాజశేఖరం గారు. ఎటువైపు పెడుతున్నారు? ఎటు అని ఏం లేదు, ఏదో అలా కాసేపు బీచ్ వైపుకు వెళ్ళి అలా తిరిగి ఓ గంటన్నరలో వచ్చేద్దాం అన్నారు. అనురాధ జోళ్లు తొడుక్కొని మెల్లగా బయటికి వచ్చింది. స్వెటర్ కానీ శాల్వా కానీ తెచ్చుకోండి, బయట కొంచెం గాలిగా ఉంది అన్నాడు శ్రీనివాస్. ఇబ్బందిగా మొహం పెట్టింది అనురాధ. శ్రీలక్ష్మి వెంటనే లోపలికి వెళ్ళి ఓ శాల్వా తెచ్చి అనురాధకు కప్పింది. అబ్బా అంది విసుగ్గా మొహం పెట్టి. శ్రీనివాస్ వంక చూసింది. అదంతా మీ మూలంగానే అన్నట్లు. అబ్బే లేదు, ఏమీ లేదు, కారులోనేగా, కాసేపు కప్పుకొని కూర్చో. టెంపరేచర్ తగ్గిపోయిందమ్మా. శాల్వా కప్పుకున్నంత మాత్రాన మళ్ళీ రాదు గాని ఇంకా మాట్లాడక చెప్పినట్లు విను. అందరూ ఎక్కారు కారులో. రిక్షాలతో మనుషులతో సైకిళ్లతో రద్దీగా ఉన్న రోడ్లు దాటాక కొద్దిగా వేగంగా పోతోంది కారు. సముద్రం దగ్గర కారు ఆపి కబుర్లు చెప్పుకుంటూ అందులోనే కూర్చున్నారు. బాగా ఈదురుగాలిగా ఉండేసరికి బయలుదేరదామన్నాడు శ్రీనివాస్. చాలా ఈదురుగాలిగా ఉంది, రాత్రికి వర్షం వస్తుందేమో అనుకుంది శ్రీలక్ష్మి పైన నిర్మలంగా నీలంగా ఉన్న ఆకాశం వంక చూస్తూ. కానీ ఒక్క మబ్బు తునక ఉన్న జాడ కూడా లేదు.
మరికొంత దూరం వెళ్ళేసరికి సందడి తగ్గిపోయింది. నిశ్శబ్దంగా ఉన్నాయి రోడ్డు కూడా ఎక్కువ బాగాలేదు. దూరంగా పాకలు, గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది. నీలాకాశంలోని నల్లటి పొగమబ్బులు నీలమేఘ శ్యాములుడి మెడ మీద జారిపడుతున్న నల్లని గిరిజాలులా ఉన్నాయి. ఎక్కడో ఏదో కాలిపోతున్న వాసన రాసాగింది. ఇంకా కొంచెం ముందుకు పోయేసరికి దూరంగా మనుషుల మాటలు గోలగోలగా వినవస్తున్నాయి. ఏదో కంగారుగా, హడావిడిగా పరిగెడుతున్నట్లుగా, ఎవరో ఏడుస్తున్నట్లు రకరకాల ధ్వనులు మిళితమయ్యి వినపడసాగాయి. నిర్మలమైన ఆకాశం నల్లని పొగతో నిండిపోయింది. ఎర్రని మంటలు పాము నాలుకలా ఎగిసిపడుతున్నాయి. ఎవరికి వారు వారి వారి వస్తువుల జాగ్రత్తలో పడిపోతున్నారు. పసిపిల్లల్ని, ముసలివాళ్లను లాక్కుని వచ్చి బయటపడేస్తున్నారు. ఒక్కచోట గుట్టలా పోసి దగ్గరగా ఉన్న తాటాకుల గుడిసెలు అగ్నిదేవుడి ఆకలికి ఆహుతి అయిపోతున్నాయి. దరిద్ర దేవత కృపా వీక్షణాలతో మలమలా మాడిపోతున్న పేదల కడుపులలాగా మాడిపోతున్నాయి పాత కొంపలు. అగ్నిహోత్రుడి కబంధ హస్తాల్లో అంతమైపోతున్న ఇళ్లకు గాలి తోడై మరింత మండుతున్నాయి. ఆకాశం ఎత్తున ఎగిసిపోతున్న ఎర్రని మంటలకు చిన్న చిన్న లక్కపిడతల్లాంటి వాటిలోని నీటితో దాహం తీర్చాలని ప్రయత్నిస్తున్నారు. దూరంగా ఫైర్ ఇంజన్ల గణగణలు, అంబులెన్సుల సైరన్లు మిళితమయ్యి వినవచ్చాయి. ఆశగా అందరూ అటు చూడసాగారు. ఆశ లేని మానవుడికి తావులేదు. సగానికి పైగా కాలిపోయిన ఇళ్లను చూస్తూ వెలువడుతున్న నిట్టూర్పు సెగలతో పొగలు కక్కుతుంటే ఇంకా మిగిలినవి రక్షింపబడతాయన్న ఆశ. ఫైర్ ఇంజన్లు పెద్ద పెద్ద పైపులతో మంటల్ని అనగదొక్కాలని చూస్తున్నారు. ఆ సందడి అంతా చూసి కారు పక్కగా ఆపించి కారులోంచి దిగారు రాజశేఖరం గారు, శ్రీనివాస్. హడావిడిగా కారు దిగి వాళ్ళ వెనకే పరిగెత్తింది అనురాధ. నీరసం, జ్వరం అన్నీ మర్చిపోయి చాలా భాగం భస్మీపటలం అయిపోయింది. చాలా ఇళ్ళు తగలబడిపోయాయి. మిగిలినవి ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. పగలంతా ఎండలో చెమటోడ్చి కష్టపడి కట్టుకున్న నీడలు ఆశలతో కూడా కూలిపోయాయి. ఒళ్ళు కాలిన వాళ్ళను కొందరిని స్ట్రెచ్చర్ల మీద తీసుకువెడుతున్నారు. కొందరిని పక్కకు లాగుతున్నారు. హృదయ విదారకంగా ఉన్న దృశ్యాలను చూస్తూ పక్కగా నడిచారు ముగ్గురు. బాధగా, జాలిగా చుట్టూ పరికించి చూస్తున్న ముగ్గురికి కొద్ది దూరంలో మరొక దృశ్యం కంటబడింది. హఠాత్తుగా పరిగెత్తాడు శ్రీనివాస్ ముందుగా. 10-12 ఏళ్ల పిల్ల నేల మీద పడుకొని ఉంది. మట్టిలో, మురికిలో మునిగి తేలుతున్న బట్టలతో, నల్లగా మాడి వాడిన ముఖంతో, నీరసంగా చుట్టూ జరిగేదేమిటో గమనించలేనంత మగతగా పడి ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా వస్తూ ఏ క్షణాన అయినా ఆగిపోయేలా ఉన్నాయి. శ్రీనివాస్ గబాల్న వంగి నాడి పట్టుకు చూశాడు. గుండెల మీదకు వంగి చెవి ఉంచి చూశాడు. కఫంతో, మంటల వల్ల రేగిన పొగతో ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు అన్నీ నిండిపోయాయి. ఆ అమ్మాయి వంక తీక్షణంగా కొద్ది క్షణాలు చూసి గబాల్న లేచి నిలబడ్డాడు. తొందరగా జేబులు తడుముకొని తాళం చెవుల గుత్తి తీసి అందులోంచి చాకు తెరిచాడు. ఆ అమ్మాయికి దగ్గరగా వంగి మెడ కింది భాగంలో ఏదో చేయబోతుంటే శ్రీనివాస్ అంటూ కంగారుగా అతని చెయ్యి పట్టుకున్నారు రాజశేఖరం గారు. చేతి పట్టు విడిపించుకుంటూ, ఏమీ పర్వాలేదు, మీరు అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి ఓ స్ట్రెచ్చర్ని, నర్స్ని పిలుచుకురండి అంటూ తన పనిలో నిమగ్నుడైపోయాడు. అనురాధ శ్రీనివాస్ను చూస్తూ విస్ఫారిత నేత్రాలతో నిలబడిపోయింది. నల్లని ఆ పిల్ల మెడ మీద అతని తెల్లని చేతులు పడగానే ఎర్రని రక్తం చిమ్మింది. కంగారుగా పరిగెత్తారు రాజశేఖరం గారు. ఆ పిల్లకు ప్రథమ చికిత్స చేసి స్ట్రెచ్చర్ మీద తీసుకువెడుతూ, యు డిడ్ ఏ గుడ్ జాబ్ డాక్టర్, మీరు చూసి ఉండకపోతే ఆ అమ్మాయి బతికి ఉండేది కాదు అంటూ వెళ్ళిపోయాడు అనుభవం ఉన్న మేల్ నర్స్. ఆశ్చర్యం అవధులు దాటుతుంటే శిలాప్రతిమల్లా నిలబడిపోయారు అనురాధ, రాజశేఖరం గారు. పరిసరాల వేడి మూలంగా ఎర్రబడిన ముఖం మీద చెమట నిలిచింది. రుమాలుతో చేతులు తుడుచుకుంటూ ముందుకు కదిలాడు. మౌనంగా అనుసరించారు తక్కిన ఇద్దరు. అప్పటికే డ్రైవర్ ద్వారా చాలా భాగం విన్న శ్రీలక్ష్మి ఏదో ఆత్రంగా అడగబోతూ ఉంటే మౌనంగా వారిస్తూ కారెక్కి పక్కగా కూర్చున్నారు రాజశేఖరం గారు. హృదయంలో రేగుతున్న భావాలు ముఖంలో రంగులుగా మారుతుంటే నెమ్మదిగా వెలువడుతున్న నిట్టూర్పు కారు చప్పుడులో కలిసిపోయింది. వాట్ అన్న కృష్ణమూర్తి గారు కొద్ది క్షణాలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. తేరుకుని, ఏమిటి, శ్రీనివాస్ ట్రికియాటమీ చేశాడా అన్నారు తమ చెవులను తామే నమ్మలేనట్లు. ఏమిటి అంది అనురాధ. ఆయన చెప్పినది సరిగ్గా అర్థం కానట్లు. ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, నువ్వేమీ అడగలేదా అని ప్రశ్నించారు రాజశేఖరం గారిని.
అతను చాలా చిరాగ్గా కనిపించాడు. అందుకని ఎక్కువ అడగడానికి వీలు లేకపోయింది. కానీ ఎక్కడో కొన్నాళ్ళు ఓ డాక్టర్ దగ్గర పనిచేశానన్నాడు. ఆ, అలాగా, ఏమిటి అన్నట్లు అందరి చూపులు ఆయనపై ప్రసరించాయి. ట్రికియాటమీ అనేది చాలా సామాన్యమైన సర్జరీ. అయినప్పటికీ అది చాలా ప్రొఫెషనల్గా చేయవలసిన పని. అది మామూలుగా ఎక్కడో చూడటం వల్ల, ట్రైనింగ్ వల్ల వచ్చేది కాదు. అసలు దేనికది అడిగారు రాజశేఖరం గారు. నిజానికి అది చాలా సులువైన పని, కానీ విధానం ముందుగా తెలిసి ఉండాలి. విధానమే కాకుండా దాని అవసరం ఆ క్షణాన తెలుసుకొని రోగ నిర్ధారణ చేయగలగటం డాక్టర్ల దగ్గర పనిచేయడం వల్ల వచ్చేది కాదు. దానికి వైద్య జ్ఞానం ఉండాలి. శ్వాసనాళాల్లో ఏదైనా అడ్డుపడి గాలి లోపలికి పోవడానికి రావడానికి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి సమయంలో మెడ క్రింది భాగంలో చిన్నగా తెరిచి ఆ నాళం నుండి లోపలికి గాలి సరాసరి పోయేందుకు వీలు చేయాలి. ఇది శ్రీనివాస్ చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నారు సాలోచనగా. శ్రీనివాస్ ట్రికియాటమీ అని తమలో తాము అనుకుంటున్న మాటలు పైకే అనేసి తల ఊపుతూ ఉండిపోయారు. నిన్న కృష్ణుడు కూడా అలాగే ఆశ్చర్యపోయాడు. వాడు కూడా చాలాసేపు ఏదో కథ వింటున్నట్లు ఉండిపోయాడు అంది శ్రీలక్ష్మి. మొత్తానికి ఆ సాయంత్రం అంతా దాని మీద చర్చ జరుగుతూనే ఉంది. మామూలుగానే ఏదో ప్రత్యేకమైన అభిమానం పొడచూపిన కృష్ణమూర్తి గారిలో మరింత ఉత్సుకత రేకెత్తింది. ఆయనకు తెలియకుండానే ఈ విషయాన్ని సమూలకంగా తెలుసుకోవాలని, శ్రీనివాస్ పూర్వచరిత్ర తెలుసుకోవాలని జిజ్ఞాస నేర్పరచుకుంది మనసు. ఆ ఇంట్లో అందరికీ, ముఖ్యంగా అనురాధకు ఆశ్చర్యంతో పాటు అభిమానం, ఉత్సుకత ఎక్కువైపోయాయి. మొదటి నుంచి ఎంఏ చదివి లైబ్రరీలో పనిచేయడమే ఆశ్చర్యం అనిపించిన కారణాన్ని వెదక చూస్తున్న అనురాధకు ఇది మరింత అనుమానాన్ని చేకూర్చింది. శ్రీనివాస్ ఏదో దాస్తున్నాడు. అతను ఎంఏ చదవడం, సరదాగా ఉద్యోగం చేయడం ఇవన్నీ నిజాలు కావు అనుకుంది మనసులో. సముద్రపు ఒడ్డు సందడిగా లేదు. శ్రీనివాస్ హృదయంలో లాగానే నిశ్శబ్దం నివాసం ఏర్పరచుకుంది. అసహనం తెరల్లా సముద్రుడి అలలు లేచి పడుతున్నాయి. శ్రీనివాస్, మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది అంది అనురాధ గాలికి ఎగురుతున్న ముంగుర్లను వెనక్కి తోసుకోవాలని ప్రయత్నిస్తూ. ఆమె మాటలు విననట్లుగా విసురుగా లేచి పడుతున్న అలల వైపు చూస్తూ కొంతసేపు మౌనంగా గడిపాడు. అతని మౌనాన్ని భంగం చేయడం ఇష్టం లేనట్లు నిశ్శబ్దంగా ఊరుకుంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు మాట మార్చాలన్నట్లు. అసలు ఆమె మాటలే వినలేదన్నట్లు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.